తాను అప్పుడు ఒక సాధారణ గృహిణి, రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ వన్స్ రాజకీయాల్లోకి వచ్చాక మెదక్ జిల్లా నర్సాపురం నుంచి విజయ దుందుబి మోగించారు 3 సార్లు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ సునీత లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఫస్ట్ వనితా ఛానల్ 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా మీ విషెస్. వనితా టీవీ ప్రేక్షకులందరూ కూడా 13th యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంలో మరి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మహిళల్లో చైతన్యం తేవడానికి ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది. సో మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ మ్యామ్. సో 1999లో మీ రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 22 ఏళ్ళు దాదాపు అవుతోంది. అసలు ఫస్ట్ అంటే మీ మాటల్లో చాలాసార్లు విన్నాము, మీరు ఫస్ట్ అయితే రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు, కానీ ఒక్కసారి వచ్చాక అటు అసలు వెనుతిరిగి చూసుకోలేదు. ఈ 22 ఏళ్ల ప్రస్థానం మీకు ఎట్లా అనిపిస్తుంది? అయ్యో నేను వచ్చి 22 ఇయర్స్ అయిపోయింది అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది, తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే నేను పాలిటిక్స్లోకి వచ్చి 20 ఇయర్స్ అయిపోతుందా అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ మొన్ననే రాజకీయాల్లోకి ఎంటర్ అయినట్టుగా ఎమ్మెల్యే ఉండి మినిస్టర్గా ఉండి తర్వాత ఇప్పుడు మళ్ళీ విమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడు నాకు ఈ ఒక అవకాశాన్ని కల్పించారు అని చెప్పేసి అనిపిస్తూ దానిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా మా మామయ్య గారు హస్బెండ్ చేసినటువంటి సేవలకు గుర్తింపుగా నాకు ఈ అవకాశం రావడం జరిగింది. సో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఈ 22 ఇయర్స్. సో ఆ విధంగా ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా మరి నాకున్నటువంటి కార్యకర్తలు, లీడర్స్, అధికారులు, కుటుంబం, ప్రత్యేకంగా ఏంటంటే కుటుంబం సపోర్ట్ లేకపోతే మనం ఏమి చేయలేం. సో ఆ విధంగా కుటుంబంకి సంబంధించిన ప్రతి ఒక్కరూ నాకు సహకరించడం వలన ఈ జర్నీ హ్యాపీగా సాగుతోంది. మిమ్మల్ని చూస్తే చాలా ప్లెజెంట్గా మాట్లాడతారు, ఎక్కడ తడబాటు కూడా కనిపించదు మీ మాటల్లో. సికింద్రాబాద్లో పుట్టి పెరిగి ఇక్కడే విద్యను అభ్యసించి రాజకీయాల్లోకి వచ్చారు. సో స్కూలింగ్లో మీరు ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లాంటివి అలాంటివి ఏమైనా ఉండేవా? చాలా చేస్తూ ఉండే. అంటే డాన్స్ అనేది చాలా ఇష్టం, అప్పుడు ఫోకల్ డాన్స్ చాలా ఉంటుండే. సో ఎప్పుడు కూడా ఏంటంటే నాకు ఉన్నటువంటి హైట్ ఒక డిసడ్వాంటేజ్గా నేను ఎప్పుడు బాయ్గానే, అంటే గర్ల్ అండ్ బాయ్ డాన్స్ చేసేటప్పుడు నన్ను బాయ్గానే తీసుకునేవాళ్ళు అనమాట. సో అట్లా చాలా డాన్సెస్ చేయడం జరిగింది. చిన్న స్పీచెస్ లాంటివి కూడా మరి స్టేజ్ పైన మాట్లాడేదని. కానీ ఎప్పుడు కూడా లీడర్షిప్ తీసుకోవాలి, ముందు ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో మాత్రం ఉండేదాన్ని కాదు. సో నేను డాన్స్ ఫ్యాషన్ ప్లస్ నేను ఒక పార్టిసిపెంట్గానే ఉండాలని కోరుకునేదాన్ని. సో పెళ్ళయ్యాక మీ వైవాహిక సంబంధం ఏ విధంగా ఉండేది? సో మీ హస్బెండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో తను ఇంట్లో మీతో టైం స్పెండ్ చేయడం లాంటివి అలా ఉండేదా? ఎలా ఉండేది? నా మ్యారేజ్ అయిన తర్వాత 1986లో నా మ్యారేజ్ కూడా జరిగింది. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను. మ్యారేజ్ అయిన తర్వాతనే నేను ఎగ్జామ్స్ రాయడం జరిగింది. పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. లాస్ట్ ఫైనల్ ఇయర్ మా హస్బెండ్, మా మామయ్య గారు, మా ఫ్యామిలీ అంతా కూడా ఖచ్చితంగా చదువు కంటిన్యూ చేయాలని ఒక ఆలోచనతో నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. సో బాబు పుట్టిన తర్వాత నేను ఫైనల్ డిగ్రీ ఎగ్జామ్స్ రాయడం జరిగింది, పాస్ కావడం కూడా జరిగింది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని బాగా రాసేదని మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఉంటుంది. మా అత్త, మామయ్య గారు కూడా ఏంటంటే చదువుకోవాలి, బాగుంటుంది అని చెప్పేసి అనేవాళ్ళు. నాకు అన్ని విధాలుగా మాకు మా హస్బెండ్ నుంచి, మా ఇల్లాస్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉండేది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించి నేను ఈ విధంగా వస్తాను అని చెప్పేసి అనుకునేది కాదు. ఎందుకంటే అప్పుడు మా మామయ్య గారు చూడడం జరిగింది. మా మామయ్య గారు సర్పంచ్గా ఉన్నారు, తర్వాత సమితి ప్రెసిడెంట్గా చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది, తర్వాత ఎంపీపీగా వారు గెలవడం జరిగింది. సో ఎప్పుడు చూడేదంటే హడావిడి, గొడవలు, చాలా రైవాలిటీస్ ఉండేది అనమాట. విలేజ్లో కానీ మండలంలోకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. సో ఆ విధంగా ఏంటంటే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. అంటే మ్యారేజ్ అయినాక కొత్తలో ఊరికి వెళ్తే ఈ గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నేను సిటీలో పెరిగిన, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత పొలిటికల్ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత భయం వేసేది. మా హస్బెండ్ దెన్ మా మామయ్య గారు ఎంపీపీకి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ని సర్పంచ్ చేయడం జరిగిన తర్వాత మా హస్బెండ్ జెడ్పీటీసీ కావడం జరిగింది. చాలా గొడవలు జరుగుతూ ఉండే, ఇంటికి లేట్ రావడం ఉంటుండే, పండుగలు అప్పుడు కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఫ్యామిలీకి అంత ఎక్కువ టైం ఇవ్వకపోతుండే అనమాట. సో అయినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారులే అని చెప్పేసి సపోర్టివ్గా ఉండేదని.
కానీ రాజకీయాలకు మాత్రం అంటే మా వారు మాట్లాడుతూ ఉండే నాకు లెటర్స్ డిక్టేట్ చేసేది. అంటే నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని చెప్పేసి కలెక్టర్స్కి ఎస్పీస్కి లేకుండా ఏదైనా అఫీషియల్గా లెటర్ రాయాలంటే నాకు డిక్టేట్ చేస్తే నేను రాసి ఇచ్చేదనమాట. అప్పుడు ఈ టైప్ రైటింగ్ ఇవన్నీ కూడా లేవు కదా అప్పుడు. సో బై హ్యాండ్ రాసేవాళ్ళం. సో తను డిక్టేట్ చేస్తే నన్ను రాసి ఇచ్చేదని. ఎందుకు అనేవాళ్ళేమో నాకు తెలియదు, కానీ విమెన్ రిజర్వేషన్ వస్తూ ఉంది అంటే అప్పుడు రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతోంది. సో అప్పుడు అనేది అనమాట, మన నర్సాపూర్ మహిళలకి కేటాయిస్తారు, అప్పుడు నువ్వే ఎమ్మెల్యేగా నిలబడాల్సి వస్తుంది. నేను చాలా అంటే క్యాజువల్గా వారు అనేవాళ్ళు, కానీ నేను ఏంటంటే దాన్ని సీరియస్గా మీరు ఎట్లాగూ బయట తిరుగుతూ ఉన్నారు పొలిటికల్గా, ఫ్యామిలీకి టైం ఇస్తలే, ఇంకా నన్ను కూడా పొలిటికల్గా రమ్మంటున్నారా, సో ఇద్దరం కలిసి తిరిగితే పిల్లల భవిష్యత్తు ఏంటి అని అట్లా మాట్లాడేదాన్ని. కానీ నిజంగా ఈ విధంగా వారు మా ఫ్యామిలీకి దూరం కావడం, తర్వాత నేను రాజకీయాలకు రావడం నిజంగా నా దురదృష్టంగానే భావిస్తా. కానీ కాకపోతే వాళ్ళ సేవను కొనసాగిస్తున్న ఒక తృప్తి మాత్రం ఉంది. ఇప్పుడు నేను దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత నాకు అనిపిస్తుంది అంటే ఒకరికి సహాయం చేస్తే వారిలో ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది మన ఆనందంగా స్వీకరించిన వాళ్ళు, అందుకే ఆ విధంగా సాటిస్ఫాక్షన్తో పనిచేసిండ్రు అనిపిస్తుంది. ఇప్పుడు 1999లో ఒకవైపు మీ హస్బెండ్ మీకు దూరం అయ్యారు, ఒకవైపు మీరు మంచి విజయం సాధించారు నర్సాపూర్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఒకవైపు బాధ, ఒకవైపు ఇక్కడ విజయం సాధించారు. ఇవి ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు? మా అత్తయ్య గారు అయితే అసలు వద్దన్నారు. ఎందుకంటే మా మామయ్య గారిని మేము కోల్పోవడం జరిగింది, మా హస్బెండ్ని కోల్పోవడం జరిగింది రాజకీయంగా. సో పిల్లలు ఉన్నారు, ఎందుకు వద్దు అన్నట్టు అనిపించినా కూడా అందరు కూడా మళ్ళీ మిగిలిన మా ఫ్యామిలీస్, మా చిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ అంకుల్స్, తర్వాత కార్యకర్తలు, నాయకులు చాలామంది వచ్చి ఖచ్చితంగా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే కావాలని ఇంటెన్షన్ ఉండే, సో మీరు ఖచ్చితంగా దాన్ని క్యారీ చేయాలి అని చెప్పేసి వారు ఫోర్స్ చేయడం. అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి, అప్పుడు పీజీఆర్ గారు మా హస్బెండ్కి దగ్గర ఉండే, సో వారు కూడా అక్కడికి క్రిమేషన్కి వచ్చినప్పుడు కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళ వైఫ్కి అని చెప్పేసి చెప్పడం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే, వారి దగ్గరికి వచ్చేసి టికెట్ కోసం అని చెప్పేసి నర్సాపూర్ నుంచి చాలామంది వస్తే రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నారు, లక్ష్మారెడ్డి గురించి, వైఫ్ గురించి కదా మీరు అడిగేది, మీరు వెళ్ళి పని చేసుకోండి, ఇక టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఫస్ట్ టైం నాకు టికెట్ ఇచ్చిన తర్వాత నాకు బయటికి వెళ్ళాను. హార్డ్లీ 12-13 డేస్ కంటే కూడా నేను ఇంట్లో లేను. చనిపోయిన తర్వాత ఈ 10th డే అయిపోయిన తర్వాత ఇమీడియట్గా టికెట్ రావడం, మళ్ళీ అందరు గ్రామాలకు తీసుకెళ్ళడం. సో అప్పుడు ఆ దుఃఖంలో అసలు నేను ఏ విలేజ్కి ఎక్కడ వెళ్ళినా, ఎవరితో కలిసినా అసలు చాలా ఇబ్బందులు ఉండేది. అసలు ఒక విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇట్లా లక్ష్మారెడ్డి గారు కానీ రామచంద్ర రెడ్డి గారు ఇట్లా చేసిండ్రు, మాకు ఇది చేసిండ్రు, అది చేసిన చెప్తే నేను ఏడ్చేసేదాన్ని. మళ్ళీ కార్లోకి వచ్చి కూడా మా చిన్నమ్మ ఒళ్ళో పడుకొని బాగా ఏడ్చేది. సో అట్లా 20 డేస్ గడిచిపోయినాయి. గెలుస్తామా ఆలోచన కూడా లేదు. కానీ అప్పుడు నిజంగా నేను జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే ఈయన మామయ్య చేసినటువంటి సేవలు అయితే ఉన్నాయో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడర్ ఆయన మీద అభిమానం, మా ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక లక్ష్మారెడ్డిగా నిలబడి ఆ రోజు గ్రామాలకు వేరే పార్టీస్కి సంబంధించిన వాళ్ళని రానివ్వకుండా నా కోసం పోరాటం చేయడం వల్లే కురువృద్ధుడైనటువంటి విఠల్ రెడ్డి గారిని ఓడించి మరి నన్ను గెలిపించడం జరిగింది. సో నేను అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో. సో గెలిచిన తర్వాత ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన అదే అన్నారు ఏంటంటే పాత పెద్ద మనుషులు అనే వాళ్ళు పోవాలా, యువర నాయకులు ముందుకు రావాలా, సో నీ గెలుపు దానికి మరి నాంది పలికిందమ్మా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. అప్పటి వరకు గృహిణిగా ఉన్న మీరు సభలలో వెళ్ళి మాట్లాడడం, ఇక ఫస్ట్ డే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడడం, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికీ మెమరబుల్ డేస్ లాగా గుర్తుండిపోతాయి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ను ఫీల్ అయ్యారు మీరు? నేను ఫస్ట్ రాజకీయంగా బయటకు వచ్చిన తర్వాత ప్రచారం అప్పుడు కూడా నేను ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. నాకు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను ఏడవడం తప్పితే నాకు ఇంకా వేరే ఆల్టర్నేట్ లేకుండే. సో ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడాలంటే భయం వేసింది. నాకు సబ్జెక్ట్స్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే జస్ట్ జనరల్ పొలిటీషియన్ ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే టచ్ ఉంటుందో అది మాత్రమే ఉంది. కానీ డిపార్ట్మెంట్స్ కానీ లేకుంటే ఏది ఏ విధంగా ఫాలో కావాలి, ఏది చేయాలా అనేది నాకు అస్సలు ఆలోచన లేదు. సో అది కావడానికి కొంచెం టైం పట్టింది నాకు. అసెంబ్లీలో ఫస్ట్ టైం డ్రౌట్ పైన నేను మాట్లాడడం జరిగింది, కరువు పైన నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన 5-10 minutes చాలా భయం వేసింది అసలు. కానీ నాకు రవిచంద్ అని చెప్పేసి అప్పుడు CLPలో ఉంటుండే, తన కోఆపరేట్ చేయడం జరిగింది, కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది.
ఆ విధంగా రోడ్ పైన మాట్లాడిన ఫస్ట్ అదేనమాట. తర్వాత మెల్లమెల్లగా అది అలవాటు అయిపోయింది. అయితే మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా తర్వాత సత్యనారాయణ గారు అయింది, ఎంఎస్ సత్యనారాయణ గారు. సో వారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు చూసినా కూడా బాగా మాట్లాడాలమ్మా, నువ్వు బాగా నేర్చుకో అని చెప్పేసి నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించడం. సో నేను ఎక్కడన్నా మాట్లాడమంటారేమో అని భయానికి దాచుకొని కూర్చునేది అనమాట. కానీ వారు మాత్రం ఎక్కడున్నా చూసి గుర్తుపెట్టేసి ఇమీడియట్గా నేను మాట్లాడతాను, ఇవి నాకు మైక్ ఇచ్చేది. సో ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ వస్తే నేను ఇంట్లో ఫస్ట్ ముందే కొంచెం ప్రిపేర్ అయ్యేదాన్ని, ప్రిపేర్ అయ్యి వస్తుంటాను అనమాట. సో అట్లా ప్రిపేర్ కావడం, చదవడం వల్ల నాకు మళ్ళీ సబ్జెక్ట్ పైన అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడగలుగుతాను. మరి అప్పుడు అట్లా మీరు వెనకాల దాక్కోవడం, వాళ్ళు మీకు మైక్ ఇవ్వడం, ఇవన్నీ మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి? ఎప్పటివరకు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు? సో సడన్గా అలా మైక్ ఇచ్చి పిలిచి మాట్లాడమని అంటే అవి మీకు హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటారా? చాలా. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడగలుగుతాను అంటే అది వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే. ఎందుకంటే ఆ రోజు ఎక్కడున్నా కూడా మాట్లాడమంటే సబ్జెక్ట్ పైన మాట్లాడకపోతే మనం అందరి ముందు కొంచెం చిన్నతనం అయిపోతుంది నాకు అని చెప్పేసి భయపడి మాట్లాడడం అంటే ఎట్లా అనేది కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చేదాన్ని. సో ఆ విధంగా మాట్లాడుతూ అలవాటు అయిపోయింది. సో ఏంటంటే వారు నన్ను పూర్తిగా ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను, సబ్జెక్ట్స్ గురించి లోతుగా తెలుసుకోగలుగుతున్నాను అనిపించింది. నాకు ఎవరైనా బుక్స్ ఇస్తే కొంచెం చదవడం అలవాటు, హ్యాబిట్ చేసేసుకున్నాను ఫస్ట్ నుంచి కూడా. అంటే దానికోసం పర్టికులర్గా టైం పెట్టుకుంటారా? అంటే ఇట్లా కార్లో వెళ్తున్నప్పుడు చదువుతాను, లేకుంటే ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరైనా నోట్స్ ఇస్తే అది చదవడం అలవాటు చేసుకోవడం జరిగింది. సో చదివింది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పాయింట్ గుర్తొస్తుంది కాబట్టి అట్లా గుర్తుండిపోతుంది. జనరల్గా మీ హాబీస్ ఏంటి? ఎట్లా టైం స్పెండ్ చేస్తారు మీకు టైం దొరికినప్పుడు? గృహిణిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది లైఫ్, ఇప్పుడు ఎలా ఉంది? గృహిణిగా ఉన్నప్పుడు మా పిల్లల్ని మార్నింగ్ లేవడం, స్కూల్కి పంపించడం, తర్వాత ఉన్న వర్క్ ఏదైనా ఉంటే చేసుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ పిల్లలు రాగానే వాళ్ళ యాక్టివిటీస్ చూసుకోవడం, వాళ్ళ డ్రెస్సులు వాష్ చేయడం, ఐరన్ చేయడం, అదే చేసేదాన్ని. మా హస్బెండ్ గురించి వచ్చే వాళ్ళ కోసం మరి ఫుడ్ ప్రిపేర్. మా హస్బెండ్కి చికెన్ అన్న నాన్ వెజ్ అన్న చాలా ఇష్టం. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టడం అది ఒక హాబీగా ఉండిపోయింది నాకు అంతే. తర్వాత ఇప్పుడు పొలిటికల్ లైఫ్ వచ్చిన తర్వాత అసలు అంటే ఫ్యామిలీకి అంత పెద్దగా టైం స్పెండ్ చేయలేకపోతాను. మా చిన్నమ్మ, మా ఆడపడుచు, మా అంకుల్ వాళ్ళే చూసుకునేవారు పిల్లల్ని. బయట ఎక్కువ టైం స్పెండ్ చేసేది. ఏదన్నా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ సమస్య ఉంది అంటే ఒక బుక్ తీసుకొని దాంట్లో నోట్ చేసేసుకుంటాను. నోట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదన్నా టైం వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా వాటిని శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రాసుకోవడం ఒక హ్యాబిట్ అయిపోయింది. బుక్స్ చదువుతాను బాగా, అంటే బుక్స్ ఇన్ సెన్స్ నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ పైన నేను చదువుతూ ఉంటాను. సో దానివల్ల నాకు కొంచెం బెనిఫిట్ అవుతా ఉందన్నమాట. మొదటి సంవత్సరం అంటే మీరు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ భర్త గారి వాళ్ళ ఊళ్ళోకి వాళ్ళకి ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానంతో గెలిచారు. కానీ తర్వాత నెక్స్ట్ 2004 ఉండొచ్చు, 2009 ఉండొచ్చు, మీరే విజయ దుందుబి మోగించారు. సో ఇది ఎలా సాధ్యమైంది? ఎలాంటి డెవలప్మెంట్ చేయడం వల్ల మీరు అక్కడి వారి గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగారు? నేను ఫస్ట్ ఎలక్షన్స్ అని చెప్పినట్టుగా నేను ప్రచారం చేసేటప్పుడు నాకు అసలు ఏం ఇష్యూసే తెలియదు. నా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు గ్రామాలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లా తిరుగుతారా, ప్రతి గ్రామానికి వస్తారా అని చెప్పేసి అనేవాళ్ళు. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రధానంగా ఏంటంటే రోడ్ సమస్య, వాటర్ సమస్య చాలా వరకు చెప్పేవాళ్ళు గ్రామాలలో. సో నా వెనుక ఉన్నటువంటి మా కజిన్స్ వాళ్ళంతా కూడా ఒక బుక్ తీసుకొని ఈ విలేజ్లో ఇక ఈ సమస్య చెప్పిండ్రు, ఈ విలేజ్లో ఈ సమస్య చెప్పిండ్రు అని చెప్పేసి వాళ్ళు రాసుకోవడం జరిగింది. సో దాన్ని నేను బేస్ చేసుకొని ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే ఆ సమస్యలు నాకు ఉన్నటువంటి ఫండ్స్లో ఎక్కువ దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి ఊర్లోకి వెళ్తే వాళ్ళు ఇది అడగడం జరిగింది. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు మీరు అడిగిన ఈ ఇష్యూ నేను సాల్వ్ చేసినాను అని చెప్పేదాన్ని అనమాట. సో అట్లా ఏంటంటే చాలా వరకు ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. అంటే అందరూ ప్రచారం ఏం చేస్తున్నారంటే గృహిణి బయటికి వస్తే ఏం చేస్తుంది, ఆమె ఏం చేయలేదు, ఆమెకు నాలెడ్జ్ లేదు అని చెప్పేసి నన్ను వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ కూడా నేను ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. సో పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ నాకు ఎక్కువ కోఆపరేట్ చేయకుండా మరి రాజశేఖర రెడ్డి మన సిఎల్పి లీడర్గా ఉండే కాబట్టి ఆయన ద్వారా వచ్చినటువంటి నిధులను అందరితో కూర్చొని మాట్లాడి ఎక్కడ ప్రయారిటీ ఉందో అక్కడ ప్రయారిటీ ఇవ్వడం వల్ల చాలా వాళ్ళకి నమ్మకం వచ్చింది. సో అట్లా ఫస్ట్ టైం గెలవడం జరిగింది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరి నెక్స్ట్ సీఎంగా కావడం జరిగింది. ఏది అడిగినా కూడా సీఎం గారు మాకు నో అనేటువంటి పరిస్థితి ఉండకపోతుండే. గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము ఎవరు ఏది అడిగినా కూడా
అసలు ఒక్క క్షణం కూడా ఆలోచన ఓకే చేసేస్తాం అని చెప్పేసేవాళ్ళు. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ మాకు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా అడిగిన ప్రతి సమస్య పరిష్కారం. ఇప్పుడు మా నర్సాపూర్ నియోజకవర్గం చూసుకుంటే 2 to 3 విలేజెస్కి ఒక సబ్స్టేషన్, 133/11 kV, 132/33, 220 kV సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, మళ్ళీ తాండాస్లో అసలు కరెంట్ అనేది ఉండకపోతుంది. తాండాస్లో కరెంట్, తర్వాత తాండాస్కి రోడ్స్ లేకపోతుంది, రోడ్స్. ఈరోజు స్కూల్స్ విషయంలో కూడా ఎడ్యుకేషన్ అబ్బలాగా తయారు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, జూనియర్ కాలేజెస్, తర్వాత మోడల్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆలోచన చేసి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ చేయడం జరిగింది. సో ప్రజలకు ఆ నమ్మకం నాకు కలిగింది. సో అట్లా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి వర్క్ని నర్సాపూర్కి తీసుకెళ్లాలనే ఇంటెన్షన్తో బాగా తిరిగి లిఫ్ట్స్ అనేది మన దగ్గర అసలు లేకుండే. సో దాదాపు 7-8 లిఫ్ట్స్ చేయడం జరిగింది, 7-8 చెక్ డ్యామ్స్ చేయడం జరిగింది. ఇరిగేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా 100 బెడెడ్ హాస్పిటల్, పిహెచ్సిస్, సబ్ సెంటర్స్, అన్ని రంగాలు, అన్ని ఫీల్డ్స్లో కూడా నర్సాపూర్ని అగ్రగామి నిలబడడానికి ప్రయత్నం చేసిన. మీరు చేసిన డెవలప్మెంట్ని మిమ్మల్ని గెలిపించాయి. అవును, అంతే. ఓకే. సో అప్పటి వరకు అంటే భర్త చాటు భార్యగా ఉన్నారు. తర్వాత రాజకీయాల్లోకి వన్స్ ఎంటర్ అయ్యాక విమర్శలు, ఎదుటి పార్టీ చేసిన ప్రతి విమర్శలు, తర్వాత అందరూ బయటకు వచ్చినప్పుడు వివిధ రకాలుగా అంటూ ఉంటారు. సో అవి తట్టుకొని ఒకవైపు మీకు ఆల్రెడీ ఇంట్లో బాధలు, తర్వాత బయటకు వచ్చినప్పుడు వీళ్ళు అనే మాటలు, సో ఏ విధంగా మీరు స్ట్రాంగ్ అయ్యేవాళ్ళు, ఏ విధంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేవాళ్ళు? ఇంట్లో అసలు వారు గట్టిగా మాట్లాడి బెదిరించేటువంటి పరిస్థితి ఉండకపోతుండే. సో బయటికి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే నాకు భయం వేసేది. ఎందుకంటే ఒక కామ్ అండ్ ఈ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన నేను. సో గట్టిగా మాట్లాడితే భయం వేసేది. ఎవరైనా గట్టిగా ఏమైనా చెప్పాలని అనుకుంటే కూడా నాకు భయం వేసేది. ఎవరైనా తిడుతుంటే భయం వేసేది. కానీ అన్ని తర్వాత ఏమనుకున్నా అంటే ఇట్లా భయపడుకుంటూ పోతే ఇంకా మనం ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేమని చెప్పేసి అలవాటు చేసుకున్నాను అనమాట. మెల్లమెల్లగా ఏదన్నా ఎవరన్నా చెప్తా ఉంటే ఈ చెవుతో వినడం, ఈ చెవుతో వదిలేసేయడం. సో నన్ను విమర్శిస్తే కూడా నన్ను కాదు అనుకోవడం. మా కార్యకర్తల నాయకులు కూడా ఏమంటుండే అనమాట, వాళ్ళు అట్లా అంటుండే నువ్వు ఏం మాట్లాడతలేవు ఎందుకు అని చెప్పేసి. అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడక మన పని ఏంది, మనం సర్వీస్ చేయడం. సో మనం సర్వీస్ ఓరియంటెడ్గానే పోదామని. అప్పుడు విఠల్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సిపిఐ నాయకుడిగా ఉన్నప్పుడు ఏంటంటే గ్రామాల్లో చాలా గొడవలు జరిగేవి అనమాట. అంటే కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ అన్నట్టుగానే ఉంటుండే. తర్వాత కొంత టీడీపీ. సో ఎప్పుడు చూడు ఊర్లలో గొడవలు, పంచాయతీలు, సో కోట్ల చుట్టూ తిరగడము, చాలా నష్టపోయింది. సో అందుకని నేనేంటంటే దాని జోలికి పోలేదు. ఇంకా కోట్లాటలు అనేది వద్దు, మనం అందరం కలిసి ఉండాలి, డెవలప్మెంట్ దీనిపైన మనం కాన్సన్ట్రేట్ చేసాం అని అట్లా మెల్లమెల్లగా నా వర్షన్ అంతా కూడా ఏంటంటే డెవలప్మెంట్ పైన వెళ్ళింది. సో అందరు కూడా అట్లా నాతో పాటు నడవడం జరిగింది. సో అవన్నీ ఏంటంటే విమర్శల్ని సద్విమర్శలుగా తీసుకొని ఎవరైనా కామెంట్స్ చేసినా నన్ను కాదు అనుకొని, లేదంటే ఏదన్నా ఇది చేయలేరు, సునీతా లక్ష్మారెడ్డి ఇది చేయలేరు అన్నదాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేసి చూపించడం జరిగింది. ఓకే. మీరు హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా ఈ విమర్శలతో? చాలా ఉన్నాయని, కానీ ఇప్పుడు అంటే చెప్పుకుంటే అది కాదు. కానీ కాకపోతే చాలా సందర్భాల్లో ఏకవచనంతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఏంటంటే మనని కాదులే అని చెప్పేసి వదిలేసుకొని లైట్గా తీసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మీరు చేసిన డెవలప్మెంట్తో, మీ విజయాలతో వాళ్ళకి సమాధానం చెప్పారు కదా. అంటే నేను చేసిన డెవలప్మెంట్తో పాటు నాకు సీనియర్ నాయకుల యొక్క సంపూర్ణ సపోర్ట్ ఉండే. ఎందుకంటే నేను ఒక జూనియర్గా, లక్ష్మారెడ్డి వైఫ్గా, రామచంద్రరెడ్డి కోడలుగా నేను ఫీల్డ్లోకి దిగిన. అయినప్పటికీ కూడా నన్ను పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే తిని ఎట్లా చేస్తుంది, చేయకపోవచ్చేమో, ఈ ఒక్క టర్మ్కి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ఎవరైనా వస్తారులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ నేను వాళ్ళందరినీ కలుపుకోవడం, వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చూడడం, ఎక్కడే సమస్య వచ్చినా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని చర్చించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం టికెట్కి ఆస్పిరెంట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తను బాగా కలుపుకొని పోతుంది, బాగా చేయగలుగుతుంది, మళ్ళీ ఆమెకి అవకాశం ఇద్దాం, సెకండ్ పిటిషన్ అనేది మనం ఇక్కడ నుంచి పోవద్దు అని క్లియర్గా చెప్పి నన్ను యునానిమస్గా మళ్ళీ సెకండ్ టైం రెఫర్ చేసి పంపించడం జరిగింది. సో అది నేను లక్కీ. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు, అధికార సహకారం, ప్రజల ప్రోత్సాహం, ప్రజల సహకారం, ఇవన్నిటితో నా విజయానికి అవి నాంది. అసలు ఇంత రాజకీయ అవగాహన రావడం మీకు ఎలా కలిగింది? మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ సమస్యలు రాసుకోవడము, అవి పరిష్కరించడము, ఇవన్నీ కూడా అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషనా? ఇన్స్పిరేషన్ అంటే మా ఫ్యామిలీ. నేను చెప్తున్నాను కదా, అప్పుడు ఫస్ట్లో నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను గ్రామాలకు వెళ్తున్నప్పుడు
వాళ్ళు నాతో పాటు రావడం, అవన్నీ రాసుకున్న తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక నాకు ఇవ్వడం, ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ సైడ్ నుంచి ఉంది. తర్వాత చెప్పినట్టుగా కార్యకర్తలు, నాయకులు, తర్వాత ఆఫీసర్స్ కూడా ఇది చేయాలి అంటే వాళ్ళు పూర్తిగా నాకు కోఆపరేట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మెల్లమెల్లగా దానిపైన వెళ్ళడం జరిగింది. ఓకే. సో వైఎస్ఆర్ హయాంలో క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. సో ఆ తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్, ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ మనకు నచ్చుతుంది, కొన్ని మనం నేర్చుకుంటాం. సో వైఎస్ఆర్ నుంచి మొదలు పెడితే ఎలాంటి పాయింట్స్ మీరు వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నారు, ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు? మన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆలోచన చేసిందంటే ఏదైనా సరే చిన్న వాళ్ళు చెప్పిన దాంట్లో వాల్యుబుల్ పాయింట్ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని మనం అబ్జర్వ్ చేయాలనేది ఒకటి. అంటే మేము ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్ళి చెప్పేవాళ్ళం అనమాట. చెప్పినప్పుడు తను లైట్గా తీసుకోకపోతుండే, అరే వీళ్ళు చిన్నవాళ్ళు కదా, నిన్న ఉన్న రాజకీయాలకు వచ్చి వీళ్ళ మాట ఎందుకు వినాలి అని అనకపోతుండే. సో అవన్నీ వింటుండే అనమాట. విని దానికి ఏమన్నా ఆల్టర్నేట్గా ఆలోచన చేస్తుంటే చేసేయడానికి ప్రయత్నం చేస్తుండే. మళ్ళీ అందరినీ కలుపుకోపోవాలనేటువంటి గుణం రాజశేఖర రెడ్డి గారు. అంటే పగవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని పిలిచి నవ్వుతూ మాట్లాడించేవారు. సో అది మనం రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసినాం. రోషయ్య గారు తన సీనియర్, సో ఏది ఉన్నా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉండే. అప్పుడు కూడా ఆ ఉన్న షార్ట్ పీరియడ్లో కూడా ఏదైనా కూడా తను అంత సీనియర్ అయినా కూడా రెస్పెక్టబుల్గా మాతో మాట్లాడడం. సో ఆ విధంగా తన దగ్గర నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే మేము చాలా అంటే ఫస్ట్ నాకు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు కూడా తనే ఉండి నాకు మాట్లాడి ఇవ్వడం జరిగింది. సో నాకు యాక్సెస్ కూడా ఉండే తనతో. సో ఆయన కూడా ఏంటంటే అన్ని విధాలుగా సపోర్ట్ చేసేది. తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడే మాకు కొంచెం అంటే మాకు తెలంగాణకి ఎక్కువ నిధులు కావాలా చేయాలని కొట్లాడే వాళ్ళం, కానీ చాలా హైలీ ఇంటెలిజెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏదున్నా కూడా చాలా లోతుగా అబ్జర్వ్ చేసి మరీ ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు. సో అది ఆయన దగ్గర నుంచి కూడా మనం చూడొచ్చు. ఓకే. ఇక కేసీఆర్ గారి విషయం అంటే మాకు ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా వారితో పరిచయం ఉంది. వారు ఏంటంటే చాలా దూరదృష్టితో ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. తను డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మా జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి వెళ్ళి కలుద్దామని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాకు ఒక సజెషన్ ఇవ్వడం, అమ్మ మనం రాజకీయాల్లో ఉంటాం కానీ మనం చేసే పనులు మాత్రం చాలా శాశ్వతంగా మిగిలిపోవాలంటే కొన్ని కన్స్ట్రక్టివ్ వర్క్స్ చేయాలా అని చెప్పేసి నేను మా సిద్దిపేటకి మంజీరా నుంచి డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకొద్దాం అనేసి అనుకున్నాను. కానీ అది చాలా లాంగ్ అయ్యి నేను తీసుకురాలేదు. నేను కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మరి వాటర్ సప్లై చేస్తాను, పర్మనెంట్ వాటర్ సప్లై. సో నీకు అవకాశం ఉంది, నువ్వు మంజీరా నుంచి మీ నియోజకవర్గానికి తాగునీటి సమస్య పరిష్కరించడం. అప్పుడు చాలా సివియర్ డ్రాట్, వర్షాలు లేవు, బోర్లు వేస్తే బోర్లు పడేటువంటి పరిస్థితి లేదు, తాగునీటికి తీవ్రమైనటువంటి ఎద్దడి ఉండేది. సో ఎన్ని బోర్లు వేసినా సఫిషియెంట్గా మనం వాటర్ సప్లై చేయలేము కాబట్టి పర్మనెంట్గా నువ్వు ఈ ప్రాజెక్ట్ తీసుకొని వస్తే నీ నియోజకవర్గానికి ఫుల్ కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వారు చెప్పినటువంటి ఆలోచన ప్రకారమే ఈరోజు మా నర్సాపూర్ నియోజకవర్గం ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 10 crores పైప్ లైన్ కోసం, మంజీరా పైప్ లైన్ కోసం, వాటర్ కోసం నేను ఫౌండేషన్ కూడా వేయించింది. సో మన సీఎం గారు ఏంటంటే చాలా దురదృష్టం, పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, ఎన్ని కష్టాలు ఇచ్చినా లేకుంటే ఎంతమంది విమర్శించినా ఒక పథకం ఆలోచన చేస్తే అది సక్సెస్ కావాలి, సక్సెస్ అయితే అది జనరల్గా పబ్లిక్ రీచ్ అవుతుంది అని ఒక ఇంటెన్షన్తో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను ఇప్పుడు పనిచేయడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. మరి ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీరే తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్. సో ఈ బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి హెల్ప్ అందుతోంది మహిళలకి ఈ కమిషన్ ద్వారా? నిజంగా ఒక అంటే విమెన్ అసెంబ్లీ విమెన్ విమెన్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా చేయడం జరిగింది, తర్వాత చైర్మన్గా చేయడం జరిగింది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఐకేపీ మినిస్టర్గా చేయడం జరిగింది, ఇప్పుడు విమెన్ కమిషన్. అంటే దీనికి కంప్లీట్ డిఫరెంట్. కమిషన్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ, సో స్టాట్యుటరీ బాడీ. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్ని ప్రజలకు వెళ్ళాలి అని ఒక ఆలోచనతో పనిచేస్తూ మన ప్రభుత్వ పథకాలన్నీ చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే బాధకు గురవుతున్నటువంటి మహిళకు సంబంధించి ఆమెకి మనం ప్రొటెక్షన్ ఇవ్వడం, లేదంటే ఆమె సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం. విమెన్ కమిషన్ ఇప్పుడు ఏంటంటే చాలా పిటిషన్స్ వస్తూ ఉన్నాయి. మేము ఫస్ట్ ఏంటంటే సమస్య వినడం, ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కరించగలుగుతాం. ఫస్ట్ ఏంటంటే ఆ మహిళ ముందే అంటే ఇబ్బందిలో ఉంది కాబట్టి తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. తర్వాత విమెన్ కమిషన్ మీ రెస్క్యూలో ఉంటుంది, మీరు అధైర్యపడద్దు అని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం.
సో మాకు చాలా పిటిషన్స్ అంటే త్రూ డైరెక్ట్గా వచ్చి ఇవ్వడం కానీ, లేదంటే ఆన్లైన్లో పిటిషన్స్ ఇవ్వడం కానీ, పోస్ట్ ద్వారా కానీ, ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి, ట్విట్టర్ ద్వారా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము చూస్తాను, అంటే కేస్ టు కేస్ స్టడీ చేసి ఏ కేసుని ఎట్లా డీల్ చేయాలా. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్కి డొమెస్టిక్ వైలెన్స్ చాలా కేసెస్ వస్తాయి, వాళ్ళని ఇక్కడే కౌన్సిలింగ్కి వెళ్ళడం, కౌన్సిలింగ్లో సెట్ అవుతే సరే, లేదంటే కొంత మేము రీకన్సల్ట్ కాము అని చెప్పేసి అన్నప్పుడు ఇమీడియట్గా డిఐఆర్ ఫైల్ చేసి మరి అక్కడ నుంచి కోర్టుకు పంపించడం. సో ఇట్లా మళ్ళీ కొన్ని ఫోన్స్ వస్తూ ఉంటాయి, సో మా పేరెంట్స్ నుంచి కానీ సో పర్సన్ నుంచి మాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సో మరి ఇమీడియట్గా వాళ్ళు రెస్క్యూ చేయడం, సఖీ సెంటర్లో పెట్టడం, వారికి ప్రొటెక్షన్ కల్పించడం, లేదంటే వాట్సాప్లో సంబంధించి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసేసి మమ్మల్ని మా ఫ్యామిలీని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి లెటర్స్ ఇచ్చడం ఇమీడియట్గా. అంటే కొన్ని ఏంటంటే ఇమీడియట్గా నోటీస్ పంపించేవి కొన్ని ఉంటాయి, లేదా ఇమీడియట్గా ఫోన్లో రెస్పాండ్ కావాల్సిన కొన్ని కేసెస్ ఉంటాయి. సో ఇమీడియట్గా ఫోన్లో చేసి కలెక్టర్స్, కన్సర్న్ ఎస్పీస్ కానీ, లేకుంటే కన్సర్న్ అథారిటీస్కి కానీ ఫోన్ చేసి చెప్పేసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని. మెయిన్లీ ఏంటంటే విమెన్ కమిషన్కి వస్తుందంటే ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ చేయడం, సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి తొలి మెట్టు మహిళా కమిషన్ అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. పోక్సో కేసెస్ చాలా వస్తాయి ఈ మధ్యలో, చాలా ఇబ్బంది, దాని పైన అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నాం. తర్వాత విమెన్కి సంబంధించి యాక్ట్స్ అండ్ రైట్స్ పైన చాలామందికి అవగాహన లేదు, దానిపైన మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది మనకు యాక్ట్ ఉన్నా కూడా ఆ కమిటీస్ అనేది ఇక్కడ వేసుకోవట్లేదు. సో దానిపైన కూడా వెబినార్స్ పెట్టేసి ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఆ కమిటీస్ అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా చూస్తూ ఉన్నాం. అన్ని వర్గాల వారికి ఈ కమిషన్ సహాయం అందుతుందా అండి? ఎందుకంటే కొంచెం మంది చాలా పూర్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళకి అసలు తెలియదు ఎలా ఫాలో అవ్వాలి, ఎలాంటి న్యాయం జరుగుతుంది అని. తప్పకుండా, ఎందుకంటే ఈరోజు ఏంటంటే మా విమెన్ కమిషన్ వచ్చిన తర్వాత చాలా ప్రొయాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంది. పిటిషన్స్ ఆన్లైన్లో తీసుకుంటానా, లేకుంటే ఎవరి త్రూ అన్నా, ఇప్పుడు మన ఇంటి పక్కన ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉన్నారు మాకు, లేదంటే మాకు ఒక పిటిషన్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. సో అటువంటి ఎవరికి ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మహిళా కమిషన్ మీకు అందుబాటులో ఉంటుంది అనేది మాత్రం ప్రజలందరూ కూడా తెలిసింది. ఇంకా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 181 అని. సో అక్కడ ఏమైనా సమస్యలు వస్తే కూడా మేము ఇమీడియట్గా అక్కడికి కాల్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇమీడియట్గా మళ్ళీ పోలీస్ ఎమర్జెన్సీ ఉంటే పోలీస్కి అక్కడ నుంచి అట్టే కనెక్ట్ చేయడం జరుగుతుంది 100కి. సో ఇట్లా ఇంటర్లింక్తో పనిచేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఈ క్వశ్చన్ చాలామంది అడుగుంటారు, ఎందుకంటే మహిళలపై, ముఖ్యంగా అమ్మాయిలపై చిన్న ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కమిషన్లు వచ్చినా కానీ వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు, జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ లోపాల గురించి మీరు ఏం మాట్లాడతారు? నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. తర్వాత ఏంటంటే మానవత్వం పోతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి అనిపిస్తుంది, బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన మధ్యలో ఉన్నటువంటి, మనకు తెలిసినటువంటి వాళ్ళు ఇంత క్రూరత్వంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏమనుకున్నా అంటే, ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అక్కడ నిజంగా వారి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని అట్లా చేసి చంపేస్తాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించరు. అది అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మరి నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక అన్నగానో ఒక అంకుల్ గానో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక మంచి రిలేషన్స్తో ఉంటాం మనం. అంటే ఈయన దగ్గర ఉన్నా సరే మా పాప సేఫ్గా ఉంటుంది, అంకుల్ అన్న లేకుంటే ఇంకా చిన్న అన్న ఇంకా ఏదో అనుకోండి, అట్లా ఆ రిలేషన్తో ఉన్న వాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వారిలో ఇంత క్రూరత్వం ఉండి ఇట్లా చేస్తారని చెప్పేసి ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయము. అందుకని ఇప్పుడు ఏంటంటే అంత చిన్న చిన్న పిల్లలకి మనం ఎట్లా అంటే ఇటువంటి విషయాలు ఎట్లా చెప్పాలో కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అందుకని ఇప్పటి నుంచి స్కూల్లో కానీ లేకుంటే మన ఉమెన్ కమిషన్ నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చాలా రోజులుగా చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తాం అనేది ఏంటైనా. సో అది నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పేరెంట్స్ చేయాలా, స్కూల్లో ఎడ్యుకేట్ చేయాలా, ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఎడ్యుకేట్ చేస్తేనే అమ్మాయిలకు చిన్నపిల్లలకి తెలుస్తుంది. ఇది తెలిసి అటువంటి దాని నుంచి కాకుండా కాపాడగలుగుతామేమో. మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బిహేవియరల్ చేంజ్ ఫ్యామిలీ నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఫ్యామిలీలు ఏంటంటే ఆడపిల్ల అంటే ఒక ఏమంటారు, ఒక చిన్న దీంట్లో ఉండాల్సిందే, ఆమె పరిధి దాటి రావద్దు అని చెప్పేసి ఆలోచనతో మనం పెంచితే
అదే మగపిల్లలకు అలవాటు అయిపోయి రేపు పొద్దున అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని అదే రిజర్వ్డ్ దీంట్లో చూసడానికి అవకాశం ఉంటుంది. సో ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరిని సమానత్వంతో ఈక్వాలిటీలో పెంచగలిగితే ఇవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈరోజు ప్రభుత్వం చాలా కేసెస్ టేకప్ చేస్తూ ఉంది. వాళ్ళకి అన్ని విధాలుగా రక్షణ కల్పించడంలో కానీ, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ అండగా ఉండడానికి ప్రయత్నం చేసినా అక్కడక్కడ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో వాటిని నివారించడానికి మరి విమెన్ కమిషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రకరకాల కమెంట్స్ మనం వింటూ ఉంటాం. అమ్మాయిలు బట్టలు వేసుకుని రెచ్చగొడుతున్నారు, చిన్న బట్టలు వేసుకుని రెచ్చగొడుతున్నారు, జీన్స్లు వేసుకొని. కానీ అదే టైంలో చూసే అబ్బాయి బుద్ధి వక్రబుద్ధి అయినప్పుడు ఏ విధంగా ఎంత నిండు బట్టలు వేసుకున్నా చెడు పనులే చేస్తారు. అయినా నిండు బట్టలు వేసుకున్నారు అని చూడట్లేదు, చిన్నపిల్ల పెద్ద పిల్లల అని చూడట్లేదు. సో ఇలాంటి కమెంట్స్ విన్నప్పుడు నిజంగా ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది? అంటే అబ్బాయిలకి చిన్నప్పటి నుంచి బుద్ధి నేర్పించే ఇది లేదా? వాళ్ళకు కూడా సరి సమానంగా, అంటే అమ్మాయిలకు టచ్ ఏ విధంగా ఉంది, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ మనం నేర్పిస్తాను, కానీ చేసేది అక్కడ అబ్బాయి. సో అబ్బాయికి ఎలాంటి జ్ఞానం కల్పించాల్సిన అవసరం ఉంది స్కూలింగ్ నుంచి? అందుకని ఇప్పుడు విమెన్ కమిషన్, నేషనల్ కమిషన్ కూడా ఒకటే స్లోగన్ తీసుకుంది, మెన్ ఫర్ విమెన్. అంటే ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు కానీ, మహిళలకు సంబంధించినటువంటి హక్కులు కానీ కేవలం విమెన్ తెలుసుకుంటే సరిపోదు, మగవాళ్ళకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఉంది. చైల్డ్ మ్యారేజెస్ మనకు ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ పెళ్లి చేసుకుంటే బిలో 18 years పెళ్లి చేసుకుంటే అక్కడ మ్యారేజ్కి వెళ్ళినటువంటి పంతుల నుంచి, టెంట్ వేసిన దగ్గర నుంచి, వచ్చిన చుట్టాల దగ్గరికి వెళ్ళి వంట చేసినటువంటి వాళ్ళందరూ కూడా కన్విక్ట్ అవుతారు. వాళ్ళపైన కేసెస్ బుక్ అవుతాయి. తర్వాత వాళ్ళని జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళపైన పెనాల్టీ పడేటువంటి పరిస్థితి. అంటే మనం యాక్ట్స్ గురించి చెప్పడమే కాకుండా యాక్ట్లో ఉన్నటువంటి పనిష్మెంట్స్ని కూడా మనం బాగా ప్రచారం చేస్తూ ఉంటే ఇవి తగ్గడానికి అవకాశం. సో మనం ఏంటంటే మగవారికి కూడా మేము అందుకే చెప్తాను, స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ మెన్ ఉండాలి, విమెన్ ఉండాలి, ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఉండి ఇవన్నీ కూడా చెప్తా ఉంటే ఏంటంటే ఒక చేంజ్ అనేది తప్పకుండా వస్తుంది, మార్పు అనేది వస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది. మన ఇంట్లో నుంచి బయట సొసైటీ వరకు ప్రతి ఒక్కరం కూడా దీనిపైన ఎంత మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ డ్రెస్సింగ్ విషయంలో అంటారు, అసలు ఆడపిల్లలకి డ్రెస్సింగ్ ఏ విధంగా వేసుకోవాలనేటువంటిది కూడా చెప్పేటువంటి, కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా? సో అది తప్పు. మీరు అన్నట్టుగా నిండుగా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా రేప్ కేసెస్ జరుగుతాయి, అటెంప్ట్స్ జరుగుతాయని. డ్రెస్ అనేది కాదు, చూసేటువంటి కళ్ళు తప్పు. సో దాన్ని ఆ విధంగా మరి మనం అయితే ఖచ్చితంగా దానిపైన ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా జరగకుండా చూడడానికి ఈక్వాలిటీ అనేది, ప్లస్ ఏంటంటే అవేర్నెస్ అన్న హ్యాక్స్, తర్వాత ఈ రైట్స్ పైన మనము మెన్కి చేయాలా, విమెన్కి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, లాస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అంటే కరెక్ట్గా మన దగ్గర చట్టాలు లేవు అని. ఒక విమెన్ కమిషన్ చైర్పర్సన్గా మీ అభిప్రాయం ఏంటి? లాస్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే దాన్ని గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తలేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయమంటే చేసేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. 498A కింద ఒక అమ్మాయి నాకు ఇది పరిస్థితి బాగాలేదు, ఇట్లా ఈ విధంగా నన్ను డొమెస్టిక్ వైలెన్స్ కింద హింసిస్తున్నారని చెప్పేసి పిటిషన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో నేను అదే చెప్తాను, ఏంటంటే దీంట్లో కొంచెం మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు ఉంటే ఇవన్నీ కూడా మళ్ళీ కోర్టులో ఉన్నటువంటి కేసెస్ కూడా ఇమీడియట్గా కన్విక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జరిగితేనే మళ్ళీ ఇవన్నీ పునరావృతం కాకుండా ఉన్నాయి యాక్ట్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ ఇంప్లిమెంటేషన్స్ లోపాలను కనుక మనం సరిదిద్దినట్టయితే ఇవన్నీ కూడా పవర్ఫుల్ యాక్ట్స్ అవుతాయి. ఓకే, ఇంకా మహిళల గృహ హింస, డొమెస్టిక్ వైలెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే రకరకాల సమస్యలు చూస్తుండొచ్చు మీరు ప్రతిరోజు. సో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ వేధిస్తూ ఉంటారు. సో మరి అక్కడున్న వాళ్ళకి ఈ కమిషన్ త్రూ ఏమైనా హెల్ప్ చేయడానికి ఉందా? దీనికి సంబంధించిందంటే ఒకటి NRI సెల్ ఉంది ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. మన హైదరాబాద్లోనే NRI సెల్ ఉంది. సో మనకు పిటిషన్స్ వస్తాను, దాదాపు ఒక 10-15 పిటిషన్స్ వరకు ఇప్పటివరకు రావడం జరిగింది. మేము కూడా వారికి రెఫర్ చేస్తాం, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో నేషనల్ మినిస్ట్రీ విత్ ఎంబసీస్తో మాట్లాడేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కానీ, లేకుంటే వాళ్ళ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేసేటువంటి పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆ విధంగా చేయడానికి మేము NRI సెల్కి పంపిస్తాను. ఇప్పుడే ఇంకొక కేసు కూడా రావడం జరిగింది. అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే అక్కడికి తీసుకెళ్ళిండి, అక్కడ మళ్ళీ
డౌరీ అడిషనల్ డౌరీ కోసం ఇబ్బంది పెట్టి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ ఉన్నారు, కానీ సపరేట్గా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడే చెప్తా ఉన్నాను, వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, కౌన్సిల్ చేయాల్సినటువంటి అవసరం లేదంటే వీళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి చాలా కేసెస్ వస్తున్నాయి. నిజంగా ఈ 70-75% మాకు వచ్చేటువంటి కేసెస్ అన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్. ఒకటి డౌరీ హరాస్మెంట్ అని, లేదు అంటే మనకి బైగనల్ మ్యారేజెస్ ఉన్నాయని, లేదంటే మ్యారేజ్ చేసుకొని వేరే అమ్మాయితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవే కేసెస్ చాలా వస్తూ ఉన్నాయి. సో మేము సఖీ ద్వారా చాలా వరకు సఖీ ద్వారా కానీ లేకుంటే ఇక్కడ కూడా మేము కౌన్సిలింగ్కి పిలుస్తాను, సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సెట్ కానటువంటి వాటిపైన కూడా యాక్షన్ తీసుకునే విధంగా మహిళా కమిషన్ పూర్తిగా అంటే గట్టిగా స్ట్రాంగ్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ విదేశాల్లో సఫర్ అవుతూ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ లేక ఏ హెల్ప్ లేని వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ చేస్తుందండి? అంటే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది మనము ఉమెన్ కమిషన్ నుంచి మారల్ సపోర్ట్ ఇవ్వగలుగుతాం. సో అటువంటి పరిస్థితి వస్తే కనుక మళ్ళీ మేము ఆలోచన చేస్తాం. కానీ మాకు ఇప్పటివరకు అయితే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయమని మాత్రం రాలేదు. మా హస్బెండ్ పైన యాక్షన్ తీసుకోండి, లేదంటే నన్ను హైదరాబాద్కి మా హస్బెండ్ని పిలిపాను. అంటే కొంతమంది మ్యారేజ్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలేస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో మ్యారేజ్ చేసుకొని ఇక్కడనే వదిలేసి స్టేట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడికి పోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, అడ్రస్ చేంజ్ ఉంటుంది, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్ని ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని కేసెస్ అంటే టేకప్ చేస్తూ ఉన్నాం అట్లా, అంటే వాళ్ళని పేరెంట్స్ని పిలిపించి కౌన్సిల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. లేదంటే ఎన్ఆర్ఐసెల్కి పంపించేసి ఎన్ఆర్ఐసెల్ త్రూ అక్కడ యాక్షన్ తీసుకునేటట్టుగా వాళ్ళని ఇక్కడికి పిలిపించేసి కేసెస్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఇతర స్టేట్స్కి కూడా తీసుకెళ్ళి హెరాస్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. సో మరి అలాంటి సిచ్యువేషన్లో ఎట్లా రెస్పాండ్ అవుతుంది కమిషన్? అదే చెప్తాను, ఇవన్నీ ఎన్ఆర్ఐకి సంబంధించినవి కూడా ఎన్ఆర్ఐ సెల్కి మేము పంపిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అక్కడ నుంచి అక్కడ ఎంబసీకి మాట్లాడాలంటే కొంత టైం టేకింగ్ ఇది. సో అందుకని చెప్పేసి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ త్రూ పంపిస్తూ ఉన్నాం. పక్క జిల్లాలలో పక్క రాష్ట్రాలలో జరిగినప్పుడు ఇండియాలోనే అప్పుడు మేము ఆ విమెన్ కమిషన్కి అక్కడ ఉన్నటువంటి విమెన్ కమిషన్కి పంపిస్తాం. అట్లా కూడా మాకు వస్తాను, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉండి లేకుంటే వైఫ్ ఇక్కడ ఉంటే మమ్మల్ని అక్కడికి పంపించడం, పిటిషన్స్ అక్కడ పంపించడం కానీ లేకుంటే అక్కడ ఉన్న పిటిషన్స్ మనకు పంపించడం కానీ జరుగుతూ ఉన్నాయి. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళని పిలిచి మేము కౌన్సిల్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో కొంతమంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, ఎంత టార్చర్ పెడుతున్నా కానీ, ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరగాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ బయటికి వస్తున్నారా ఈ కమిషన్ పైన అవగాహన కలిగి వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ దొరుకుతుంది? మనం చూసుకున్నట్టయితే ఈ కమిషన్ వచ్చిన తర్వాత పిటిషన్ సంఖ్య పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ మాకు నియర్లో 340 పిటిషన్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఓన్లీ ఆగస్ట్ వరకే 370 పిటిషన్స్ రావడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో మహిళా కమిషన్ ఉంది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బయటికి రండి, అక్కడ సఖీ సెంటర్ ఉంది, లేదంటే ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మీ రెస్క్యూలోకి రావడం జరుగుతుంది, విమెన్ కమిషన్కి పిటిషన్స్ ఇవ్వండి అని చెప్పడం మూలన పబ్లిసిటీ ద్వారా కూడా పిటిషన్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో అంటే ఇంతకుముందు ఏంటంటే ఏదైనా సరే నేను ఇంట్లోనే ఉండి దాన్ని అనుభవించాల్సిందే అనేటువంటి పరిస్థితి నుంచి నాకు ప్రొటెక్షన్ కోసం నా రెస్క్యూ కోసం ఉన్నారు అని చెప్పేసి ఒక దీనికి కాన్ఫిడెంట్కి వచ్చేసి పిటిషన్స్ ఇచ్చేదాకా వస్తున్నారు. అంటే ఖచ్చితంగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాము. సో పిటిషన్స్ వచ్చినటువంటి పిటిషన్స్ని కూడా మేము కౌన్సిల్ చేసి వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఏంటంటే అంటే లేడీస్కి సంబంధించి వాళ్ళ పిటిషన్ ఇచ్చినటువంటి పిటిషనే వాళ్ళకి ఏం కావాలని అడుగుతాం మేము, అంటే మీకు ఎటువంటి రకమైనటువంటి హెల్ప్ కావాలి విమెన్ కమిషన్ నుంచి అని చెప్పేసి అడుగుతాం. కొంతమంది అంటే మేము ఇంకా ఈ టార్చర్ భరించలేము, మాకు డైవర్స్ కావాలి. సో మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపించేసి అక్కడ ఉన్నటువంటి DWO ద్వారా DIR ఫైల్ చేయించేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. సో ఇట్లా కొన్ని కేసెస్ వస్తాయి. సో ప్రతి కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని అట్లా డీల్ చేస్తూ ఉంటాం. మహిళలకి ఇట్లాంటి కమిషన్స్ సపోర్ట్గా ఉన్నాయని మిస్యూజ్ చేసుకున్న సందర్భాలు మీరేమైనా చూస్తూ ఉంటారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దృష్టికి అటువంటి కేసెస్ ఏం రాలేదు. అంటే మేము వచ్చిన తర్వాత చూస్తాం, అంటే ఎక్కువ మీరు చెప్పినట్టుగా ఈ వర్క్ ప్లేస్ హరాస్మెంట్లో జరుగుతుంది, అటువంటి డొమెస్టిక్ వైలెన్స్లో కొన్ని జరుగుతాయి. సో డొమెస్టిక్ వైలెన్స్లో 1-2 కేసెస్ చిన్నగా అట్లా అనిపించింది. సో మేము ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని బెదిరించేసి మీరే పిటిషన్ ఇచ్చి మీరే రికన్సల్ అవుతామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే రకంగా మాట్లాడుతున్నానని చెప్పేసి గట్టిగా వార్న్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరిగింది. వర్క్ ప్లేస్ హరాస్మెంట్కి సంబంధించి కూడా కొంత జరుగుతుంది.
సో దాన్ని కూడా మేము ఏంటంటే మాట్లాడేసి సెట్ చేస్తూ ఉన్నాం. సో ఒక గృహిణిగా ఉన్న మీరు అంచెలంచెలుగా అలా ఎదుగుతూ ఇవాళ మహిళలకు ఈ కమిషన్ త్రూ అండగా నిలిచారు. సో మీరు ఒక మహిళగా మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అదే బ్రేక్ ద సైలెన్స్. అంటే మనకున్నటువంటి సమస్య బయటికి వస్తేనే ఎవరైనా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. సో మనకున్నటువంటి సమస్య మనలో మనమే మగ్గిపోతూ ఉంటే మన సమస్యకి పరిష్కారం దొరకదు. కాబట్టి మీకు ఎవరు ఫ్రీగా ఉంటారో వాళ్ళతో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానికి పరిష్కార మార్గం అనేది తప్పకుండా ఉంటుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించి అనేక ప్రత్యేక చట్టాలు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. షీ టీమ్స్ కానీ, భరోసా సెంటర్స్ కానీ, అదేవిధంగా సపరేట్ విమెన్ సేఫ్టీ వింగ్ కానీ, ఎన్ఆర్ఐ సెల్ కానీ, మరి విమెన్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా కోఆర్డినేషన్తో పనిచేసి మహిళలకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశలో వెళ్తూ ఉన్నాం. కాబట్టి మీ సమస్యను బయటికి బహిర్గతంగా చెప్పగలిగితేనే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా మీ యొక్క సమస్యను మరి తెలియజేయండి. తప్పకుండా విమెన్ కమిషన్ మీ రెస్క్యూలో ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడి ఇంకా ముందు స్టెప్ తీసుకోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. విమెన్ కమిషన్ మీ రెస్క్యూలో ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ గురించి నమస్తే. మరొకసారి మరి వనితా టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 13వ యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంలో మరి మహిళల కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వనితా టీవీకి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.